హాయ్ హలో అందరికీ నమస్కారం. క్రికెట్ విత్ విహారీకి స్వాగతం. రెండో టీ20 కూడా ఇండియా తమ ఖాతాలో వేసేసుకుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో 2-0తో లీడ్ లోకి దూసుకెళ్లింది. అసలు ఈ మ్యాచ్ లో టాకింగ్ పాయింట్ అంటే ఒకే ఒక్కడు తెలుగు తడాకా చూపించిన తిలక్ వర్మ. 72 పరుగుల నాట్అవుట్ ఇన్నింగ్స్. అసలు స్కోర్ గురించి కాదండి, అసలు ఇదంతా ఇంతకు ముందు 2 సెంచరీలు కూడా కొట్టాడు. స్కోర్ గురించి కాదు, కానీ ఈ ఇన్నింగ్స్ తను డీల్ చేసిన విధానం, తను చూపించిన మెచ్యూరిటీ అండ్ ఫ్యూచర్ కి ఎంత లాంగ్ టర్మ్ ప్రామిస్ చూపిస్తున్నాడు, ఇవన్నీ ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశాలు. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రెండో టీ20 ఎలా సాగింది ఈ రివ్యూలో చెప్పుకుందాం. వెళ్లే ముందు ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. తొందరలోనే మనం అలా సబ్స్క్రిప్షన్ కౌంట్ అలా పెంచుకుంటూ పోదాం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసుకుంటూ పోదాం. అండ్ చిన్న డిస్క్లైమర్ కూడా, మార్నింగ్ నుంచి అసలు నాన్ స్టాప్ నా పర్సనల్ పనులు, ఆఫీస్ పనులు, క్రికెట్, జిమ్ అన్నిటితో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా. సో కాళ్ళకి డార్క్ సర్కిల్స్ పట్టించుకోకండి. అండ్ జలుబు వల్ల వాయిస్ కూడా కాస్త డౌన్ అయి ఉంది. హోప్ యూ డోంట్ మైండ్. త్వరగానే మళ్ళీ కోలుకొని ది బ్యాక్ ఎనర్జీతో చేస్తారు. ఇది కూడా ఫుల్ ఎనర్జీతో ఉండడానికి ట్రై చేస్తారు. సో కమింగ్ టు సెకండ్ టీ20, చెపాక్ చెన్నైలో జరిగింది. మనం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. మొన్నట్లాగే మరోసారి హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ లోనే ఫిల్సాల్ వికెట్ తీసేశాడు. సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది. కానీ ఆ తర్వాత జాస్ బట్లర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 45 రన్స్ కొట్టాడు. తను మంచి ఫామ్ లో ఉన్నాడని ప్రూవ్ చేశారు. కానీ మళ్ళీ మరోసారి మిడిల్ ఓవర్స్ లో స్పిన్ కు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. వాషింగ్టన్ సుందర్ కానీ, అక్షర్ పటేల్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టారనమాట. ఇంగ్లాండ్ కొలాప్స్ అయిపోయింది. ఒక స్టేజ్ లో 100+ కి 6 or 7 వికెట్స్ పడిపోయాయి. కానీ అక్కడ బ్రైడన్ కార్స్ అనే యంగ్స్టర్, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన ఎస్ఆర్హెచ్, అంటే ఇప్పుడు మన అనుకోకూడదు, ఒక 3 నెలలు ఆడితే ఖచ్చితంగా మన ఎస్ఆర్హెచ్ అనే అనుకోవాలి. తనకు ఆల్రౌండర్ అనమాట. లోవర్ ఆర్డర్ లో విలువైన 30 పరుగులు చేశాడు. అది కూడా దగ్గర 180 స్ట్రైక్ రేట్ తో అనమాట. అది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఇంగ్లాండ్ 160+ స్కోర్ చేసిందంటే అది ఖచ్చితంగా తన ఇన్నింగ్స్ కారణంగానే అని చెప్పుకోవచ్చు. అక్కడికి అయిపోయింది. సో మన ఇన్నింగ్స్ జోలికి వచ్చేద్దాం. ఫస్ట్ మ్యాచ్ లో 12 పాయింట్ సంథింగ్ ఓవర్ లోనే 130 కొట్టేశారు. ఈ 120 16-15 ఓవర్ లో కొడేస్తారు అనుకున్నాం, కానీ అలా జరగలే అసలు. ఎందుకంటే కొలాప్స్ జరిగింది. మనవాడు కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అందరూ షార్ట్ బాల్ వచ్చిన దానికి ఇబ్బంది పడ్డారు. సో ఒక ఎండ్ లో తిలక్ వర్మ ఉండిపోయాడు, కానీ సరైన సపోర్ట్ రాలేదు. రెండో ఎండ్ నుంచి అందరూ త్వరగా అవుట్ అయిపోయారు. మ్యాచ్ ఏమైనా షాక్ ఇస్తుందా, సర్ప్రైజ్ ఇస్తుందా అనుకుంటే తిలక్ వర్మకు పర్ఫెక్ట్ సపోర్ట్ అందించాడు వాషింగ్టన్ సుందర్, లోకల్ బాయ్. ఈ చెన్నై మ్యాచ్ కోసం టీమ్ లోకి వచ్చాడు. ఎందుకంటే రింకు సింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీస్ వల్ల వాషింగ్టన్ సుందర్ అండ్ ధ్రువ్ జురేల్ వచ్చారనమాట. సో వాషింగ్టన్ సుందర్ తన హోమ్ గ్రౌండ్ లో రెచ్చిపోయాడు అనమాట. ఒక ఓవర్ లో ఒక ఫ్రీ హిట్ తర్వాత వరుసగా 3 బౌండరీలు కొట్టి మ్యాచ్ కి మంచి మొమెంటం తీసుకొచ్చాడు. ఒక 20+ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అదంతా పక్కన పెట్టేస్తే తిలక్ వర్మ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టీ20లో ఇంగ్లాండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ బెస్ట్ బౌలర్. ఈ ఇన్నింగ్స్ లో ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ అటాక్ చేశాడు. 9 బాల్స్ లో 30 రన్స్ స్కోర్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బాల్స్ 9 ఎదుర్కొన్నాడు. తిలక్ వర్మ 30 రన్స్ స్కోర్ చేశాడు అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ అక్కడ తెలిసింది. జోఫ్రా ఆర్చర్ ని పవర్ ప్లే లో కొట్టాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ లో మళ్ళీ అటాక్ లోకి వచ్చినప్పుడు ఇంకోసారి కొట్టాడు అనమాట. అండ్ అంతేకాకుండా ఒకవైపు వికెట్లు పడిపోతున్నా సరే స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ, స్ట్రైక్ తన దగ్గర ఉంచుకుంటూ బిష్ణోయ్ మీద నమ్మకం ఉంచాడు. బిష్ణోయ్ 2 4లు కొట్టి ఆ నమ్మకాన్ని పే ఆఫ్ చేసేసాడు. సో తిలక్ వర్మ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పేస్ ఉపయోగించుకుని బిహైండ్ ద స్క్వేర్, అంటే వికెట్ కి వెనకాల వైపు ఆడిన షాట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ రన్స్ కూడా అక్కడే సాధించాడు. అది స్మార్ట్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఆబ్వియస్లీ తన కెరియర్ లో బెస్ట్ నాక్ అని నేను చెప్తా. 2 100s చేశాడు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాలో బ్యాక్ టు బ్యాక్ 100s చేశాడు. కానీ దానికన్నా ఇది బెస్ట్ నాక్ అంట. ఎందుకంటే అండర్ ప్రెషర్ వచ్చింది, వికెట్లన్నీ పడిపోతున్నాయి, ఒక్కడే ఉన్నాడు. సో ఇన్నింగ్స్ ని గైడ్ చేసిన విధానం తన మెచ్యూరిటీని చూపిస్తుంది. ఇంతెందుకు చెప్పుకుంటున్నాం ఇన్నింగ్స్ గురించి చెప్తా. ఎందుకంటే తిలక్ వర్మ వచ్చిన నంబర్ ఏంటి? నంబర్ 3. నంబర్ 3లో ఎవరు ఎన్నేళ్ల పాటు శాసించింది? ఆ కింగ్ ఎవరు? విరాట్ కోహ్లీ. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ టీ20 నుంచి రిటైర్ అయిపోయాడు. టీ20 చివరి దశలో ఓపెనింగ్ కూడా చేశాడు. కానీ తను పుట్టింది నంబర్ 3 కోసమే, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తర్వాత ఆ నంబర్ 3 ఎవరు అనే డిస్కషన్ కి మేబీ తిలక్ వర్మ స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను జింక్స్ చేయదలుచుకోలేదు. వరుసగా 2 సెంచరీలు కొట్టాడు అక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఇక్కడ ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ చూపించాడు. అంటే ఊరికే ధనాధన్ బ్యాటింగే కాదు, మైండ్ పెడతాను, ఇన్నింగ్స్ తగ్గట్టుగా ఆడతాను అని ప్రూవ్ చేశాడు. ఈ 72 రన్స్ ఇన్నింగ్స్ తో తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నిలిచాడు. సో ఫ్యూచర్ విరాట్ కోహ్లీ లేదా ఇండియాకి ఫ్యూచర్ నంబర్ 3 తనే అవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ హోప్ అదే కనుక మన తెలుగువాడు ఆ రేంజ్ స్టార్డమ్ సంపాదించుకుంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఖచ్చితంగా మనందరం గర్వపడాల్సిన విషయం అనమాట. సో అది సంగతి.
తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో మనం 2-0 లీడ్ లోకి వెళ్ళిపోయాము. మూడో T20లోనే గెలిచేసి మిగిలిన రెండింటితో పని లేకుండా మూడో T20లోనే సిరీస్ సాధించేస్తామా? 28 నుంచి మూడో T20 28వ తారీఖున రాజ్కోట్ లో మూడో T20 జరుగుతోంది. ఆ మ్యాచ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ క్రికెట్ విత్ విహారీ సైనింగ్ ఆఫ్.